హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనేంద్ర. విజయవాడ మేయర్ థియేటర్ యాజమాన్యాలకి ప్రతి నెల కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి షోకి మాకు 100 టికెట్లు కావాలి అని లేఖ రాశారు. అది ఇప్పుడు వైరల్గా మారింది. సో మరి ప్రతి షోకి 100 టికెట్లు వాళ్ళకే ఇవ్వాలి అంటే దాని మీద ఫ్యాన్స్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి మనం సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే విజయవాడ మేయర్ థియేటర్ యాజమాన్యానికి ప్రతి షోకి 100 టికెట్లు కావాలి, మా కార్యకర్తలు కానివ్వండి ఇంకా కొంతమంది మమ్మల్ని టికెట్స్ అడుగుతున్నారు, ప్రతి షోకి 100 టికెట్లు మాకు పంపించాలి అన్నారు. విజయవాడలో చూసుకుంటే దాదాపు 45 థియేటర్లు ఉన్నాయి, 30 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయి. సో ప్రతి ఆటకి 100 టికెట్లు పంపించాలి అంటే సో మరి దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఇది ఒక పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తులు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం బాగుండదు. ఆవిడ బేసిక్గా మేయర్ అంటే షీ ది ఫస్ట్ ఉమెన్, ద ఫస్ట్ లేడీ టు ద సిటీ. ఆ నగరంలో మొట్టమొదటి మహిళ అన్నమాట. ఆవిడ ఆ మహిళ చేసే పనులు గుమ్మనంగా ఉండాలి, హుందాగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. అటువంటిది టికెట్ల బేరసారాలు మాట్లాడడం మనం వినడానికే కొంచెం అదోలా ఉంటుంది. ఎందుకంటే టికెట్లు మనకి ఎన్ని థియేటర్లు ఉన్నాయి విజయవాడలో? థియేటర్లు అయితే 45 ఉన్నాయి సార్. 40 ఉన్నాయి. 30 మల్టీప్లెక్స్లు కూడా ఉన్నాయి. 30 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. అంటే 30 మల్టీప్లెక్స్లు, తర్వాత 40 థియేటర్లు. అంటే ఒక్కొక్క థియేటర్కి 100 టికెట్లు కావాలి. మొత్తం ఎన్ని టికెట్లు అవుతాయి? 35కి 3500 అవుతాయి. ఇక్కడ 40 థియేటర్లకి 4000 అవుతాయి. అంటే ఎంత అవుతుంది? 7500 టికెట్లు రోజుకి వీళ్ళకి ఇష్యూ చేయాలి, అంతే కదా? ఆ 7500 టికెట్లు ఒక్కొక్క టికెట్ ఎంత? వీళ్ళు మామూలుగా వీళ్ళకి ప్రభుత్వం వారు ఏ ధర అయితే నిర్ణయించారో ఆ ధరగా ఇస్తారు కదా వీళ్ళు. అంతకంటే లేదండి మాకు ఫ్యాన్స్ ఉన్నారు, లేదా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వస్తారు, ఈ సినిమా తప్పకుండా చూస్తారు, గొడవ పెట్టేస్తారంటని ఏ మాట అనలేరు కదా. వీళ్ళకి మామూలుగా ఏదైతే ప్రభుత్వం వారు నిర్ణయించారో ఆ నిర్ణయించిన రేటు ప్రకారంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళంతా ఎంతకు అమ్ముతున్నారు? టికెట్ని 500కి అమ్ముతున్నారు, మినిమం 500కి అమ్ముతున్నారు వీళ్ళు. అంటే మీకు దగ్గర రోజుకి ఎంత వచ్చింది అక్కడ చూడండి సార్. ఇప్పుడు ఒక సామాన్యుడి లెక్క ప్రకారం, ఒక సినిమా ప్రేక్షకుడి లెక్క ప్రకారం ఇప్పుడు మనకి 45 థియేటర్లు ఉన్నాయి, ప్లస్ 30 స్క్రీన్లు ఉన్నాయి సార్. సో అంటే ప్రతి ఆటకి అంటే రిలీజ్ రోజు ఇప్పుడు 5 షోలకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సో ఈ యొక్క 225 షోలు, ఈ యొక్క 150 షోలు, సో మొత్తానికి రోజుకొచ్చి 375 షోలు అనేవి ప్రదర్శించడం జరుగుతుంది. ఈ 375 షోలకి కూడా ఒక షోకి 100 టికెట్లు కావాలి కదా. మొత్తానికి రోజుకి 375 షోలు అయితే ప్రదర్శించడం జరుగుతుంది సార్. అంటే 375 షోలకి షోకి వచ్చి 100 టికెట్లు అనేవి కంపల్సరీ ఇవ్వాలి. సో మొత్తంగా మనం చూసుకుంటే 37,500 టికెట్లు ఇవ్వాలి. సో 37,500 టికెట్లు ఇవ్వాలంటే సో అది కూడా కేవలం వైసీపీకి ఇవ్వాలి, వైసీపీ వాళ్ళకి ఇవ్వాలని అఫీషియల్ ఆర్డర్ కూడా ఉంది. మామూలుగా వాళ్ళు తీసుకున్న కౌంటర్ ప్రైస్ అయితే మనకు తెలియదు. బయట మీద అయితే మాక్సిమం 500 రూపీస్కి అమ్ముతారు. సో మనం బేసిక్గా లెక్కేసుకుంటే 3,000 టికెట్లు ఇంటూ 500 రూపాయలు లెక్కేసుకుంటే దాదాపు 1,87,50,000 రూపాయలు అవుతుంది సార్, ఇది ఒక రోజుకి. అయితే ఇంకా మనకి ఈ షోలు అనేవి దాదాపు 3 రోజుల వరకు రన్ అవుతాయి. సో 3 రోజుల వరకు రన్ అయితే దాదాపు 5,62,50,000 అవుతుంది. దాదాపు 5,62,50,000 అనేది మొత్తంగా ఇది బ్లాక్ దందా మార్కెట్ చేయడానికే. సో ఇంత బెనిఫిట్ అనేది వీళ్ళు తీసుకోవడానికే సినిమాల పరంగా ఇప్పటి వరకు టికెట్ల రేట్లు తగ్గించారు, మళ్ళీ ఇప్పుడే వాళ్ళు టికెట్స్ తీసుకొని ఇలా ఆ టికెట్స్ని బయట ఇచ్చుకోవడం అనేది జరుగుద్దేమో అనేది ఒక సామాన్యుడి యొక్క లెక్క. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీని మీద మీ స్పందన? ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్లు కూడా ఇది ప్రొడ్యూసర్లు చేసే పని, అంతర్గతంగా ఎంతవరకు ఇది ప్రొడ్యూసర్లు చేసే పని.
మాకు టికెట్లు ఇవ్వండమ్మా, అమ్మే టికెట్లు అమ్మండి, మిగతా టికెట్లు మేము అమ్ముకుంటామని చెప్పేసి ప్రొడ్యూసర్లు గోప్యంగా అమ్ముకుంటున్నారు, ఇంకోళ్ళు అమ్ముకుంటున్నారో దానికి ఏదైనా ఇంకో నెట్వర్క్ ఫాలో అవుతున్నారో ఏమిటో మరి తెలియదు. కానీ ₹1,00,00,000 కలెక్షన్స్ మాత్రం కారణం ఇదే. మరి దీన్ని ప్రభుత్వం వాళ్ళు చేస్తామంటే ఎలాగవుతుంది? ఆ సినిమానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? సినిమా థియేటర్లకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? దాంట్లో షోకి 100 టికెట్లు తప్పిన అంటే మరి రోజుకి ఎన్ని షోలు పడతాయి? రోజుకి 5 షోలు అంటే ఎన్ని థియేటర్లు ఉన్నాయి? 75 థియేటర్లు ఉన్నాయి. 75 థియేటర్లకి 75 పడతాయి. ఇన్ని షోలు మీరు టికెట్లు మీకు ఇవ్వాలంటే అంటే రమారమి ఒక రోజుకి 1,70,00,000 ఆ ప్రాంతంలో కట్ అయినట్టయితే 3 రోజులకి 5,87,00,000 ఎంతో మొత్తానికి సంథింగ్ ఇది 5 కోట్ల చేంజ్ ఉంది, 5.5 కోట్ల చేంజ్ ఉంది. ఇది ముమ్మాటికి కూడా జనం హర్షించరు, అభిమానులు కూడా హర్షించరు. అసలు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదండి. ఇది మాకు కావాలి 100 టికెట్లు. ఎవరికి కావాలి? ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కావాలి. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు హాయిగా భార్యాబిడ్డలతో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా టికెట్ కొనుక్కొని చూడవచ్చు కదా. కాదంటే మేము ఎలాగ పార్టీ తరఫున వచ్చామంటే అక్కడ టికెట్లు ఇప్పించే ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ మధ్య ఇంటర్లింక్ కాకుండా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, మాకు టికెట్ కావాలమ్మా, ఫ్యామిలీతో వచ్చానంటే ఆ టికెట్ ఇచ్చి ఏర్పాటు చేసుకుంటే తగ్గుతుంది కదా. అందరూ అలాంటి వారు ఉంటారు కదా. అలా కాకుండా షోకి 100 టికెట్లు చొప్పున కావాలి, ఇన్ని థియేటర్లు ఉన్నాయి, ఇన్ని షోలు వేస్తున్నారు, ఇన్ని షోలకు కూడా 100 టికెట్లు చొప్పున మా టికెట్లు మాకు ఇచ్చేయండి అంటే అదేమవుతుంది? అది సహజంగా ఎప్పుడు చూస్తారు సినిమాని? సినిమా బాగున్నప్పుడే చూస్తారు, సినిమా కలెక్షన్స్ వస్తున్నప్పుడే చూస్తారు. సినిమా టికెట్ రేటుని ఎక్కువ రేటుకి, ఎంతైనా ఎక్కువ రేటుకి కొనడానికి సిద్ధంగా ప్రేక్షకులు ఉన్నప్పుడే చూస్తారు. కానీ అన్ని సినిమాలకి వెళ్ళరు కదా. ఈరోజు రాధేశ్యాము అంటే సూపర్ హిట్ నుంచి మోస్తరుగా ఉందనేటువంటి దానికి దిగజారింది. రేపు వెళ్ళి టికెట్ అడగరు కదా. సినిమా బాగుందంటే వెళ్తారు. విమల నాయక్కి వెళ్ళారు, అఖండకి వెళ్ళారు, పుష్పకి వెళ్ళారు. కనుక సినిమా తాలూకు మైలేజీని బట్టి, సినిమా ఎంతవరకు కనెక్ట్ అయిందో దాన్ని బట్టి సినిమా చూస్తారు. కానీ అది దాని లోపలగా ఉన్నటువంటి సినిమాలు ఎవరు చూడరు. ఇలాంటి సినిమాలు కడిగినప్పుడు కూడా ఆ ప్రొడ్యూసరు లాస్గా ఫీల్ అవుతాడు. అభిమానులు కొంచెం అంటే వాళ్ళ అభిమాన హీరోకి కలెక్షన్స్ పరంగా తక్కువ అవుతాయి కనుక వాళ్ళు ఒప్పుకోరు. అది ఓవరాల్గా అది మంచిది కాదు. వాళ్ళే ఆలోచించుకోవాలి. పార్టీ పెద్దలుగా ఉంటూ మనం ఇలాగా షోకి 100 టికెట్లు అడుగుతున్నామే అని వాళ్ళు ఆలోచించుకోవాలి.